హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను ఇండియాస్ ఫస్ట్ ఇంటరాక్టివ్ మ్యూజిక్ మ్యూజియంని చూపించబోతున్నాను. చాలా రోజుల తర్వాత, రోజులు కాదు కొన్ని మంత్స్ తర్వాత, అది కూడా పెళ్ళి అయ్యాక నా ఫ్లాట్మేట్ని కలిశాను. చాలా హ్యాపీగా అనిపించింది. సో బోల్డ్ అన్ని కబుర్లతో, బోల్డ్ అన్ని మాటలతో, డిస్కషన్స్తో అలా మ్యూజియంలోకి ఎంటర్ అయిపోయాము. As civilization grew, so did our music and its range of colors. Our voice was probably the first instrument of music. In time, we found clever ways to make season returns with its own colors, celebrations and emotions. Notice how your heart beats faster and louder when you're happy and excited? That's the rhythm of your favorite. సో అలా మ్యూజిక్ ఎలా ఇంట్రడ్యూస్ అయింది మనకి, అసలు మ్యూజిక్ అంటే ఏంటితో స్టార్ట్ అయింది. యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ నాకు వెళ్తేనే ఫస్ట్లీ నాకు కనిపించడమే భరతనాట్యం అనిపించింది. సో నేను అక్కడే ఆగిపోయాను, హస్తాలు చూసుకుంటూ. చాలా మంచిగా అనిపించింది. భరతనాట్యంతో పాటు ఇతర రిచ్ కల్చర్స్ కూడా చాలా బాగా మెన్షన్ చేసి ఉన్నారు. ఒకవేళ మీరు ఫ్యాన్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ కానీ, ఫోక్ ట్రెడిషన్స్ కానీ, ఏవైనా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కానీ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మ్యూజియం మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. ఈ మ్యూజియం జేపీ నగర్ లో ఉంది. దీన్ని 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మ్యూజియం లో చాలా ఎగ్జిబిట్ గ్యాలరీస్ కూడా ఉన్నాయి. అవుట్డోర్ సౌండ్ గార్డెన్ కూడా ఉన్నింది, కానీ మేము వెళ్ళినప్పుడు అది మెయింటెనెన్స్ లో ఉన్నింది. బట్ లర్నింగ్ సెంటర్ కూడా ఉంది యాక్చువల్గా. ఇక్కడ మ్యూజిక్లో చాలా ఫార్మ్స్ ఉంటాయని విన్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ని చూస్తూ విన్నాను. దట్టు రేంజింగ్ ఫ్రమ్ క్లాసికల్ ట్రెడిషన్స్ లైక్ హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ నుంచి బాలీవుడ్ అండ్ ఇండీ పాప్ మ్యూజిక్ కూడా విన్నాం మేము యాక్చువల్గా. ఇక్కడ చాలా కొత్తగా ఆటోలో మ్యూజిక్ ఉన్నింది, భలే ఎంజాయ్ చేసాం మేమైతే. సో అలా ఆటోలో మినీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయ్యాము. చాలా బాగా అనిపించింది అండ్ కొత్తగా కూడా ఉన్నింది. నెక్స్ట్ మేము ఇండీ మ్యూజిక్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి యాక్చువల్గా. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో ఫ్రమ్ ద 60s అండ్ ఎర్లియర్ 1970 నుంచి ఇండీ సీన్ అనేది స్టార్ట్ అయిందంట. ఆ టైంలో దిస్ క్యూట్ సీన్ మేడ్ అవర్ డే. ఎంత క్యూట్గా అనిపించిందో. నెక్స్ట్ ఫోక్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఫస్ట్ దానికంటే ముందు ఈ కావడ్ బాక్స్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది రాజస్థాన్ ఒక స్టైల్ అనమాట. అంటే ఒక స్టోరీని వాళ్ళు ట్రెడిషనల్ మెథడ్లో ఇట్లా ఒక వుడెన్ బాక్స్లో ఎన్క్రేవ్ చేసేటోళ్ళంట. ఎంత డీటెయిలింగ్గా ఉందో స్టోరీ అంతా, చాలా బాగా అనిపించింది. ఇది చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకు తెలిసినంత వరకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఫస్ట్ హార్మోనియం అండ్ వయోలినే తెలిసినంత వరకు. ఇక్కడ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్తో చూసేసరికి ఖచ్చితంగా ఏదో ఒక మ్యూజిక్ అన్నా నేర్చుకుంటే బాగుండేమో అనిపించింది. ఈ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు వాటి మేకింగ్ అండ్ ప్లేయింగ్ టెక్నిక్స్ కూడా చాలా బాగా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మన మహాత్మా గాంధీ గారు సుబ్బలక్ష్మి గారికి ఒక లెటర్ కూడా రాశారు అబౌట్ patriotic songs from Hindi film across the ages. సో ఈ మినీ థియేటర్ చూస్తేనే నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ మ్యూజియం. ఫ్రెండ్స్తోనే కాకుండా ఫ్యామిలీతోనే కూడా బాగా స్పెండ్ చేయొచ్చు. సో దట్ మన పేరెంట్స్కి కూడా వాళ్ళ ఏజ్లో విన్న మ్యూజిక్ టచ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని ఏజెస్కి సంబంధించిన మ్యూజిక్స్ అయితే ఉన్నాయి. దట్ టు వెరీ ఇంటరాక్టివ్, అన్నీ మనం వినొచ్చు. అవన్నీ పక్కన పెడితే
ఫ్రమ్ గ్రామోఫోన్ నుంచి మొబైల్ ఫోన్ వరకు ద వే దట్ మ్యూజిక్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఎంత ఎవాల్వ్ అయ్యామో కదా మనము ఈ టెక్నాలజీలో. నేను ఆ గ్రామోఫోన్ వీడియో తీయలేకపోయాను, బట్ ఐ విల్ షో ద ఫొటోస్. మీకు ఇక్కడ ఫొటోస్ డిస్ప్లే అయితే చూడండి. ఈ సెక్షన్లో మనం మ్యూజిక్ ఎలా వినేటోళ్ళము అంటే త్రూ ఏ ఛానల్లో వినేటోళ్ళము, లైక్ రేడియోస్, మైక్రోఫోన్స్, అవన్నీ చాలా బాగా డిస్ప్లే చేశారు. ఇప్పుడంటే సింపుల్గా ఒక స్మార్ట్ ఫోన్ పెడితే సరిపోతుంది, కానీ అప్పట్లో ఎన్ని విధాలుగా వినేటోళ్ళమో కదా. ఇవి చూశాక నాకు అనిపించింది మన తాతలు ముత్తాతలు వాళ్ళంతా చాలా లక్కీ అనేసి. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ సెక్షన్. ఈ సెక్షన్ మొత్తం స్టార్స్ అని చెప్పొచ్చు. ఇందులో మొత్తం మన భారతరత్న మ్యూజిషియన్స్ ఆఫ్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ద కంట్రీ ఉన్నారు. అందులో ముఖ్యంగా మన బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సుబ్బలక్ష్మి గారు అండ్ ఇళయరాజా గారు, వీళ్ళని చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ప్రౌడ్ టు బీ ఇండియన్ అనిపించింది. అండ్ ఇంకొక లక్కీ విషయం ఏంటి అంటే వీఆర్ ఏబుల్ టు సీ ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాట్ దే హ్యావ్ బీన్ యూజ్డ్. అంటే వాళ్ళు ఉపయోగించిన తాంబూరా ఇలాంటివన్నీ కూడా బాగా షోకేస్ చేశారు. అంటే వాళ్ళు డెడికేట్ చేశారంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అక్కడ క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. ఇప్పుడు మీరు చూసినట్టుగా అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తాంబూరా డిస్ప్లే, అలా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ మ్యూజియంకి డెడికేట్ చేసి ఉన్నారు. ఇవన్నీ చూశాక మనకు కూడా మ్యూజిక్ ప్లే చేయాలనిపిస్తుంది కదా. సో నేను ఒక ట్రైల్ వేసేసాను. మనకంటే ఏది రాదు, బట్ స్టిల్ ఒక ఎఫర్ట్ పెట్టి ఏదో ట్రై చేశాను. జస్ట్ లిసన్ ఇట్ అవుట్. So that was my first interactive music experience. సో లైఫ్ వితౌట్ మ్యూజిక్ ఈజ్ లైక్ ఏ బాడీ వితౌట్ సోల్ అన్నట్టు చాలా మంచిగా అనిపించింది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.